ట్రెపిజాయిడల్ రూల్. ఈ ట్రెపిజాయిడల్ రూల్ కావాలి అంటే కనుక, అంటే ఈ ట్రెపిజాయిడల్ రూల్ కి సంబంధించిన ఫార్ములా మనకి తెలియాలి అని అంటే, ఫార్ములాని డెరైవ్ చేయాలి అంటే మన దగ్గర జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఉండి తీరాలి. ఆ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n ప్లేస్ లో 1 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ ఈక్వేషన్ 3 అని అన్నాను అంటే అది జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా. n = 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అలాగే హయ్యర్ ఆర్డర్ టైమ్, సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ టైమ్స్ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. చూడండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి 1 వరకు ఉంటే మాత్రం సరిపోతుంది. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి హైయర్ ఆర్డర్ టైమ్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేయాలి. ఒకవేళ n = 2 సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ ఆర్డర్ టైమ్స్ అండ్ హైయర్ టైమ్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేయాలి. అలాగే n = 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ ఆర్డర్ టైమ్స్ వరకు ఉంచుకొని ఫోర్త్ ఆర్డర్ టైమ్స్ అండ్ అబౌవ్ టర్మ్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేయాలి. అది ఎలాగానే చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ xn x0 ప్లస్ h. ఇక్కడ యాక్చువల్గా nh ఉండాలమ్మా. నేను n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశాను కాబట్టి 1 × h అయింది, h గా రాయడం జరిగింది. సో f of x dx is equals to h into y0 plus 1/2 delta y0. ఓకేనా? చూడండి, సరిపోయిందా? ఒకసారి జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా చూడండి అమ్మా. జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ x0 అప్పర్ లిమిట్ వచ్చి x0 ప్లస్ nh f of x dx. అక్కడ n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే is equal to h into n into y0, n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో y0 మాత్రమే ఉంది. ప్లస్ n²/2 ఉంది. అక్కడ కూడా n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది, అంటే 1/2 ఇంటూ డెల్టా y. డెల్టా y0 అంటే నాకు గుర్తు రావాల్సిన వాల్యూ ఏంటంటే, డెల్టా అంటే డిఫరెన్స్ అనే వాల్యూ గుర్తు రావాలి. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే డిఫరెన్స్ అనేది చూసుకున్నట్టయితే ఈ వాల్యూ వచ్చేసరికి హాఫ్ y1 నుంచి y0 వరకు ఉండే డిఫరెన్స్. సో ఈ వాల్యూ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు సాల్వ్ చేసినట్టయితే h ఇంటూ y0 ప్లస్ 1/2 y1 మైనస్ 1/2 y0. ఇక్కడ y0 నుంచి హాఫ్ y0 కనుక తీసేసినట్టయితే, ఓకేనా, ఏం మిగులుతుంది? h ఇంటూ 1/2 y1 ప్లస్ 1/2 y0 అవుతుంది. సో ఇప్పుడు h/2 ఇంటూ y0 ప్లస్ y1 గా రాయొచ్చు దీన్ని. ఓకేనమ్మా? డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఓకేనా? ఏం చేశాను అర్థమైందా? జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో del² y0, del³ y0, del⁴ y0 అనే వాల్యూస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని నెగ్లెక్ట్ చేసేయడం జరిగింది. ఆ తర్వాత n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా? మిమ్మల్ని ఎరైజ్ చేయొచ్చా? అర్థమైంది సార్. ఎరైజ్ చేయొచ్చా? ఓకే సార్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టైం డిరైవ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు దీని తర్వాత వచ్చే స్టెప్ ఏదైతే ఉందంటే, దీని నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఇంటిగ్రల్ x0 ప్లస్ h, అప్పర్ లిమిట్ వచ్చేసరికి x0 ప్లస్ 2h అవుతుంది. అంతేనా? f of x dx వాల్యూ వచ్చేసరికి అంతా సాల్వ్ చేయక్కర్లేదు, h/2 ఇంటూ y1 ప్లస్ y2 అని రాస్తే సరిపోతుంది. ఇందాకేమో y0 ప్లస్ y1 వచ్చింది, ఇప్పుడు y1 ప్లస్ y2 వస్తుంది.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిమిలర్లీ అని రాస్తాం. దీని తర్వాత వచ్చే స్టెప్ x0 ప్లస్ 2h అలాగే x0 ప్లస్ 3h. f of x dx వాల్యూ వచ్చేసరికి h/2 ఇంటూ y2 ప్లస్ y3 వస్తుంది. అండ్ సువాన్ ఇంటిగ్రల్ x0 ప్లస్ n-1 ఇంటూ h అలాగే x0 ప్లస్ nh. ఇదే కదా b. f of x dx వాల్యూ వచ్చేసరికి h/2 ఇంటూ yn-1 ప్లస్ yn. ఏంటమ్మా ఇది ఎలా రాశాను? రైట్. సో వీటన్నిటిని యాడ్ చేయనా? సబ్ ఇంటర్వెల్స్ గా చేశాను, వీటన్నిటిని యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ x0 నుంచి x0 ప్లస్ nh వస్తుందా? అంటే a టు b ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని యాడ్ చేస్తాయి. సరే చేయొచ్చా? ఓకే సార్. యాడింగ్ these n intervals we get ఏమవుతుంది? ఇంటిగ్రల్ x0 plus nh f of x dx is equal to h/2 into y0 plus yn. ఇది ఒకసారే ఉంది. y0 ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఒక్కొక్కసారే ఉంది, మిగిలిన రెండే సార్లు ఉంటాయి చూడండి. 2 into y1 plus y2 plus y3 and so on yn minus 1. దీని ఈక్వేషన్ 4 అనండి. This rule is known as trapezoidal rule. నోట్ చేయండి. అక్కడ ఉన్న ప్రతి వాల్యూని నేను యాడ్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. చేయొచ్చా? ఓకే సార్. దీని మీద ఫార్ములా ప్రాబ్లం చేద్దామా? చూడండి ఎగ్జాంపుల్ 1. evaluate integral 0 to 1 x cube dx with 5 subintervals. By trapezoidal rule. ఓకేనా? సొల్యూషన్ చేస్తున్నానమ్మా. Divide the interval zero comma 1 into 5 equal intervals. వాడు ప్రాబ్లం లో ఇచ్చాడు 5 సబ్ ఇంటర్వెల్స్ అని. ఒకవేళ ప్రాబ్లం లో ఈ సబ్ ఇంటర్వెల్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్ నెంబర్ ఇవ్వకపోతే n = 6 గా తీసుకోండి. Each of it
each of it h is equals to upper limit minus lower limit divided by what ichina intervals. So 1 divided by 5 is equal to 0.2. Okay na? These values of y is equal to x cube are given the following table. సో ఇప్పుడు మనం టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. టేబుల్ జాగ్రత్తగా చూడండి. ఎక్స్ వాల్యూ అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వాల్యూ. ఎక్స్ వాల్యూ నేను ఫస్ట్ లోయర్ లిమిట్ తీసుకున్నాను 0, తర్వాత 0కి 0.2 యాడ్ చేయాలి, 0.2 అవుతుంది. 0.2కి ఇంకో 0.2 యాడ్ చేయాలి, 0.4 అవుతుంది. 0.4కి ఇంకో 0.2 యాడ్ చేయాలి, 0.6 అవుతుంది. నెక్స్ట్ 0.8 అవుతుంది. నెక్స్ట్ 0.8 ఇంకో 0.2 యాడ్ చేసినట్టయితే 1 అవుతుంది ఆర్ 1.0 అవుతుంది. సో ఇప్పుడు ఈ 0ని ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయ్యింది. అలాగే ఎక్స్ ప్లస్ లో 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే 0.008 అవుతుంది. అలాగే ఇదే ఎక్స్ ప్లస్ లో 0.4 సబ్స్టిట్యూట్ చేస్తే 0.064 అవుతుంది. ఇదే ఎక్స్ ప్లస్ లో 0.6 ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.216 అవుతుంది. ఇదే ఎక్స్ ప్లస్ లో 0.8 ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.512 అవుతుంది. ఇదే ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 అవుతుంది. ఇది టేబుల్. ఓకే, ఇక స్టార్టింగ్ లో ఉన్న వాల్యూ x0 అవుతుంది, ఇదేమో y0 అవుతుంది. ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఇవి బ్రాకెట్స్ లో వేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. y0, y1, y2, y3, y4, y5. ఇదే yn అవుతుంది. y5 yn అవుతుంది. ఓకేనమ్మా? బై ఎనీ డౌట్స్ కానీ No, sir. రైట్. బై ట్రెపెజాయిడల్ రూల్ ఏం సాల్వ్ చేస్తున్నాం? ఇంటిగ్రల్ 0 to 1 x cube dx is equal to h/2. నా దగ్గర ఉన్న ఫార్ములా రాయడం జరుగుతుంది. y0 ప్లస్ yn. ఇక్కడ yn అంటే ఏంటి? లాస్ట్ వాల్యూ y5 ప్లస్ 2 ఇంటూ y0 వాల్యూని యూజ్ చేయడం జరిగింది, y5 వాల్యూని యూజ్ చేయడం జరిగింది. మిగిలిన యూజ్ చేయలేని వాల్యూస్ మాత్రమే రాయాల్సి ఉంటుంది ఇక్కడ. y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4. ఓకేనా? ఈ వాల్యూస్ ని కనుక నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయగలిగితే h వాల్యూ 0.2 డివైడెడ్ బై 2, y0 వాల్యూ వచ్చేసరికి 0 ప్లస్ y5 వాల్యూ వచ్చేసరికి 1 ప్లస్ 2 ఇంటూ y1 వాల్యూ వచ్చేసరికి 0.008 ప్లస్ y2 వాల్యూ వచ్చేసరికి 0.064 ప్లస్ y3 వాల్యూ వచ్చేసరికి 0.216 ప్లస్ y4 వాల్యూ వచ్చేసరికి 0.512. సో వీటన్నిటినీ కనుక నేను సబ్స్టిట్యూట్ సాల్వ్ చేయగలిగితే, క్యాలిక్యులేట్ చేయగలిగితే నాకు చివరిగా వచ్చే వాల్యూ 0.26. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా? ఎనీ డౌట్స్?
ఇక్కడ మనం చేయవలసింది ఏంటి, ముందు టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం, దాని తర్వాత ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ లో y0 ఏంటి, y1 ఏంటి, y2 ఏంటి, y3 ఏంటి, y4 ఏంటి అండ్ సో ఆన్ yn ఏంటి అనేది ఇండికేట్ చేసుకోవడం, దాని తర్వాత మన దగ్గర ఉన్న ఫార్ములాని నోట్ చేయడం, ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడం, తరువాత క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేయడం. ఓకే, ఎరేస్ చేయొచ్చా? రైట్, చూడండి ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రల్ 0 to 1 x³ dx. ఓకేనా, జనరల్ గా చేస్తే x⁴/4 లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 1 అంటే 1/4 మైనస్ 0/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 0.25. అంతేనమ్మా? సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 0.26, నియర్లీ ఈక్వల్ గా ఉంది. అంటే ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ ట్రెపెజాయిడల్ రూల్ వల్ల యాక్యురేట్ వాల్యూని మనం తీసుకురాలేము. ఓకేనా, ఈ రూల్ సింపుల్ గానే ఉంది కానీ లీస్ట్ యాక్యురేట్ గా ఉంటుంది. ఓకేనా, ఇది ఎక్కడ అవసరం లేదు కానీ చెప్తున్నాను వినండి, లీస్ట్ యాక్యురేట్ గా మాత్రమే ఉంటుంది, హయ్యర్ యాక్యురేట్ గా ఉండదు. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దామా? ఓకే సార్. చేద్దాం సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. Evaluate I is equal to integral 0 to 1 divided by 1 plus x into dx. ఓకేనా, వాడు ఏం అడిగాడు, ట్రెపెజాయిడల్ రూల్ లో సాల్వ్ చేయమన్నాడు. విత్ h is equal to 0.5 అన్నాడు. సో సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. let y is equal to 1 divided by 1 plus x అయినా, దట్ ఈజ్ ఈక్వల్ టు f of x అయినా, అండ్ వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి, h is equal to 0.5 అయినా. సో n వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. చూడండి 2 అవుతుంది చూడండి n వాల్యూ. ఎందుకని అంటే x వాల్యూ అలాగే y is equal to 1 plus x వాల్యూ. వాడు ఏం తీసుకోమన్నాడు, ఫస్ట్ లోయర్ లిమిట్ 0గా ఇచ్చాడు, తర్వాత 0.5 తీసుకోమన్నాడు, ఇంటర్వెల్ 0.5 ఇంకో 0.5 యాడ్ చేయగానే 1 అయిపోయింది. ఓకే, అర్థమవుతుందమ్మా? ఇవి ఎప్పుడు కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్ లోనే ఉండాలి. 0కి వాడిచ్చిన ఇంటర్వెల్ యాడ్ చేస్తే 0.5 అయింది, 0.5కి వాడిచ్చిన ఇంటర్వెల్ యాడ్ చేస్తే 1 అయింది. ఈ 0కే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే లోయర్ లిమిట్ 0 కాబట్టి, 1తో ఎందుకు ఆపేసానంటే అప్పర్ లిమిట్ 1 కాబట్టి. సో ఇప్పుడు ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే x వాల్యూలో, సో ఇక్కడ వాల్యూ 1 అయిపోతుంది. అలాగే ఈ x వాల్యూలో 0.5 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0.667 అవుతుంది. అలాగే 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0.5 అవుతుంది. సో చూడండి, ఇదేమో y0, ఇది y1, ఇది y2. సో ఈ మూడింటిని యూజ్ చేసి ఫార్ములా రాయగలిగితే by trapezoidal rule, integral 0 to 1 divided by 1 plus x into dx is equals to h by 2 into y0 plus y2 plus 2y1. So h value was 0.5 divided by 2, y0 value was 1 plus 0.5
ప్లస్ 2 ఇంటూ 0.667. సో వీటన్నింటినీ సాల్వ్ చేస్తే 0.708 అవుతుంది. ఇది వాల్యూ. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అరెస్ట్ చేయొచ్చా? డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినమ్మా. ఇంకా ట్రెపెజాయిడల్ రూల్ చెప్పను. దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములా, కొన్ని ప్రాబ్లమ్స్ సెండ్ చేస్తాను. ఆల్రెడీ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ సెండ్ చేస్తాను మీకు వాట్సాప్ గ్రూప్ లో. అవన్నీ చేయండి. అరెస్ట్ చేయొచ్చా? అరెస్ట్ చేయొచ్చా? డౌట్స్ ఏమైనా? క్లాస్ స్టాప్ చేస్తున్నాను చూడండి ఇంకా.